భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు వేనస్ ప్రమాదకరంగా మారుతుందని నాసా హెచ్చరించింది. వివరాలకెళ్తే నాసా లేటెస్ట్ అధ్యయనాల ప్రకారం వేనస్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి భవిష్యత్ స్పేస్ మిషన్స్ కు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. వేనస్ లో ఇప్పటికే 470 సెల్సియస్ పైగా సర్ఫేస్ టెంపరేచర్ ఉంది. భూమితో పోల్చుకుంటే 90 రెట్లు ఎక్కువ ప్రెజర్ ఉంది మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్స్ ఉన్నాయి. నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ మరియు ఇతర ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా లోనోస్పియర్ లో వేగంగా మారుతున్న ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్స్ గుర్తించబడ్డాయి. ఈ మార్పులు స్పేస్ క్రాఫ్ట్ నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ మరియు హార్డ్వేర్ డ్యూరబిలిటీపై ప్రభావం చూపవచ్చు. నాసా యొక్క వెరిటాస్ మరియు ఈఎస్ఏ యొక్క ఎన్విజన్ వంటి మిషన్లు తమ ఫ్లైట్ పాత్ మరియు షీల్డ్ స్ట్రాటజీస్ ను రీఎగ్జామిన్ చేయాల్సి రావచ్చు. చిన్న ఎన్కౌంటర్స్ కూడా అట్మాస్ఫియరిక్ ఇన్స్టెబిలిటీ వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్పేస్ ఏజెన్సీస్ మిషన్ డిజైన్లను తిరిగి సమీక్షిస్తున్నాయి. వేనస్ ను ఎర్త్ యొక్క హాస్టల్ ట్యూన్ గా పిలుస్తారు. ఇది అట్మాస్ఫియర్ ను అధ్యయనం చేయడం ద్వారా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మరియు ప్లానటరీ ఎవల్యూషన్ పై అవగాహన పెరుగుతుంది. నాసా చేసిన ఈ హెచ్చరిక ద్వారా వేనస్ యొక్క డైనమిక్ అప్పర్ లేయర్స్ గురించి మనకు ఇంకా ఎంత తెలియాల్సి ఉందో స్పష్టమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.